అశోక టీవీ ప్రేక్షకులకు నమస్తే. కేంద్ర ప్రభుత్వంలో చాలా ఉద్యోగాలు పడుతుంటాయి. ఎంతసేపటికి మన తెలుగు రాష్ట్రాల్లో చదువుతున్నట్టుగా విద్యార్థులు, నిరుద్యోగులు ఎంతసేపటికి మన రాష్ట్రాల్లో ఏ పోస్టులు పడ్డాయి, ఒక పోస్టుకు 100 మంది ప్రిపేర్ అవుతుంటారు. అదే కేంద్ర ప్రభుత్వంలో చాలా ప్రతి ఏటా నోటిఫికేషన్లు వస్తుంటాయి, రకరకాల నోటిఫికేషన్లు వస్తాయి. వాటికి సంబంధించి మన దగ్గర ప్రముఖ విద్యావేత్త, మన దగ్గర కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ భిక్షపత్ సార్ ఉన్నారు. వారంటీ తెస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయితే చాలా సులభం. ఎందుకంటే మన దగ్గర మనోళ్ళు ఒక కానిస్టేబుల్కు ప్రిపేర్ అయితే అందులో అన్నీ చదువుతారు. పాలిటీ చదువుతారు, హిస్టరీ చదువుతారు, ఎకానమీ చదువుతారు, జాగ్రఫీ చదువుతారు, దాంతోపాటు అర్థమెటిక్, రీజనింగ్ ఇవన్నీ చదువుతుంటారు. ఇదే సిలబస్ సెంట్రల్ గవర్నమెంట్ జాబులు అన్నింటిలో ఉంటాయి. ఏమేం జాబ్స్ ఉంటాయి, దాని సిలబస్ ఎట్లుంటుంది, అసలు ఎట్లా, ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు ఎంతసేపటికి మన దగ్గరే ఫోకస్ కాదు, ఇదే సిలబస్ తోటి రకరకాల జాబులు కొట్టుకోవచ్చు. మన దగ్గర భిక్షపత్ సార్ వారు తెలుసుకుందాం. ఎట్లా మనోళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో వాళ్ళు అతిథులు ఏం కాదు. ఎందుకంటే సార్ ప్రతి ఒక్కరు నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను, ఎంతసేపటికి మన తెలంగాణ వరకే చదువుతారు. ఎగ్జామ్ అయిపోయిన తెల్లారు మళ్ళీ ఆయన తట్టపట్ట చదువుకొని మళ్ళీ ఊళ్ళో పోతారు. ఇప్పుడు గ్రూప్ 4 ఉంది, రాస్తారు. ఎగ్జామ్ అయిపోతే ఇలా సాయంత్రం వెళ్తారు, తట్టపట్ట చదువుకొని హాస్టల్ చదువుకొని ఆంటీ బాయ్ అని చెప్తారు, అవతల పడతారు, ఊళ్ళలో పడిపోతారు. కానీ కేంద్ర ప్రభుత్వంలో కూడా ప్రతి వారానికి ఒక ఎగ్జామ్ జరుగుతుంది, ప్రతి సండేకి ఒక ఎగ్జామ్ జరుగుతుంటుంది. దానికి అసలు మనలో ఆ విషయమే తెలియదు. ఎట్లా చూస్తారు మీరు కూడా ఫ్యాకల్టీ? ఓకే, మంచి ప్రశ్న సార్. అది యాక్చువల్గా ఏంటంటే ఈ అవేర్నెస్ లేకపోవడం సార్. పర్టికులర్గా మన తెలంగాణ రాష్ట్రంలో అయితే అవేర్నెస్ లేకపోవడం, ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పైన అవేర్నెస్ లేకపోవడం. మీరు అంటున్నారు కదా ప్రతి వారం కూడా సార్. సో మనం ఇప్పుడు హైదరాబాద్ లో చూస్తాం, చాలా ఆన్లైన్ సంబంధించిన సెంటర్స్ ఉంటున్నాయి. ప్రతి వారంలో కూడా ఒక ఎగ్జామ్ జరుగుతూ ఉంది సార్. అవును. కాబట్టి మరి ఇలాంటప్పుడు మనకు వాళ్ళపై అవేర్నెస్ చేపట్టడం ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఎట్ ద సేమ్ టైం అంటే తెలంగాణ ప్రభుత్వం అంటే టీఎస్పీఎస్సీ అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్లు, విద్యాశాఖ ఇచ్చిన నోటిఫికేషన్లు అంటే డిఎస్సి లాంటివి, దాంతో పాటుగా ఎస్ఐలు, కానిస్టేబుల్, పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చినవి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చినవి, ఇలా వివిధ శాఖలు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లతో పాటుగా సో మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ప్రిపేర్ అయితే ఏమవుతుందంటే ఒక 1-2 ఇయర్స్ మన టైం బౌండ్ పెట్టుకుంటే ఖచ్చితంగా వస్తే రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్లోకి వస్తారు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్లోకి వస్తారు. ఇంకా మరొక విషయం ఏంటంటే సార్, ఈ మధ్య కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ లో టెక్నికల్ పోస్టులు చాలా పడుతున్నాయి సార్. టెక్నికల్ అంటే ఏఎల్పి అని చెప్పేసి అంటే ఇంజనీరింగ్ బేస్డ్, డిప్లొమా బేస్డ్, ఈవెన్ ఐటీఐ బేస్డ్ కూడా పడ్డాయి. ఐటీఐ బేస్డ్ కూడా పడుతున్నాయి. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మన 33 జిల్లాల తెలంగాణలో కూడా చాలా మంది ఉన్నారు సార్. ఐటీఐ చేసిన వాళ్ళు ఉన్నారు, డిప్లొమా చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో అలా కాకుండా వాళ్ళకి అవేర్నెస్ కల్పించాల్సినటువంటి అవసరం ఉంటది. మరొక విషయం ఉంది సార్, ఈ తెలంగాణ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, తెలంగాణ రాష్ట్రం సంబంధించిన టీఎస్పీఎస్ ఇలాంటి టీజీపీఎస్ అంటున్నారు, ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా బుక్స్ చదవాలి, పెద్ద బుక్స్ చదవాలి, చాలా సివిల్ సర్వీస్ చదవాలి. తెలంగాణ గ్రూప్ 2 ఈక్వల్ టు సివిల్ సిలబస్. అయితే అసలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో నేను కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి వివిధ సంస్థలు చెప్తున్నప్పుడు గమనించాను, ఎక్కువ చదవడానికి లేదు సార్. అక్కడ అర్థమెటిక్ రీజనింగ్ అంటే ఇక్కడ ఆప్టిట్యూడ్ ఒకటి, అర్థమెటిక్ రీజనింగ్, దాని మెంటల్ ఎబిలిటీలా ఆప్టిట్యూడ్గా పిలుస్తుంటాం, అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అంటాం. దాంతోపాటుగా ఇంగ్లీష్ పైన కమాండ్, దాంతోపాటుగా మనకు జనరల్ అవేర్నెస్ అని చెప్పేసి ఉంటాయి. అంటే రియల్ చెప్పాలంటే కామన్ సిలబస్ సార్. సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి అంటే టెక్నికల్ సబ్జెక్ట్స్ పక్కన పెడితే ఒక కామన్ సిలబస్ ఉంటుంది, ఆన్లైన్లో జరుగుతుంది, ఇంకోటి కంప్యూటర్ బేస్డ్ మీద జరుగుతుంది. సో దాదాపుగా ఒక సంవత్సరానికి జరుగుతుంది. ఇప్పుడు రీసెంట్గా నిన్న మొన్న మనకి ఎస్ఎస్సి సీజీఎల్ ఇచ్చారు సార్. ఎస్ఎస్సి సీజీఎల్ సుమారు 17,000 పోస్టులని మనం చూస్తూ ఉన్నాము. అది ఇప్పుడు మనకి ఈ సంవత్సరంలోనే Tier 1, Tier 2 కూడా జరిగిపోతుంది. అంటే దాదాపుగా 6 months లో మనము సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యే అవకాశం ఉంటుంది. 6 months లో అంటే సరే కొన్ని కారణాల వల్ల వాయిదా పడ్డ అది అయినా ఒక 1 year లోపు అయితే మనం ఖచ్చితంగా మనము ఆ దశలో వెళ్ళడానికి ఉంటుందండి. కాబట్టి సో మనము ఖచ్చితంగా అంటే ఇది అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంది. సో మరి అశోక టీవీ ద్వారా ఇలా మీరు అవగాహన కల్పించడం మాత్రం నిజంగా ఒక మంచి విషయం అండి. ఓకే, ఇంకా కేంద్రంలో ఏం పోస్టులు పడతాయి సార్? జనరల్ గా ప్రతి ఏటా పడుతుంటాయి, ఏ పోస్టులు పడుతుంటాయి జనరల్ గా అయితే మనకు ప్రతి ఏటా ఉండేది ఇప్పుడు బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అయితే ఖచ్చితంగా పడతాయి సార్. బ్యాంకింగ్ ఎగ్జామ్ పడతాయి సార్. ఆర్ఆర్బి ఎగ్జామ్స్ ఇప్పుడు ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ పడింది, అఫ్ కోర్స్ దాని అప్లికేషన్ డేట్ అయిపోయింది, అది కూడా మనకి జరగబోతున్నాయి. ఏఎల్పి అయితే పోస్టులు పడ్డాయి, దాన్ని ఇంక్రీజ్ కూడా చేయడం జరిగింది. ఎస్ఎస్సి జీడి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించిన జీడి పోస్టులు కూడా పడడం జరిగింది. సో ఇలా
అంటే ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి దాంతో పాటుగా మనకి ఇక్కడ అంటే బ్యాంకింగ్ ఐబిపిఎస్ క్లరికల్ సంబంధించిన వాటిలో కూడా మనకు నిర్వహిస్తున్నారు. యూపీఎస్సీ కూడా కండక్ట్ చేస్తారు. యూపీఎస్సీ వాళ్ళు కూడా నిర్వహించేది కొన్ని ఆఫీసర్ కేడర్ ఉంటాయి, ఎక్కువగా సివిల్ సర్వీసెస్ తో పాటు ఆఫీసర్ కేడర్ ఉంటుంది. ఎస్ఎస్సి అయితే సబార్డినేట్ పోస్టులని, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ని, ఎస్ఎస్సి పోస్టులు ఇవన్నీ కూడా ఎస్ఎస్సి నిర్వహిస్తుంటది అనమాట. క్లరికల్ సిబ్బందిని కానివ్వండి వీటిని కానీ. అండ్ దాంతో పాటు కొన్ని సంస్థలు కూడా ఉంటాయి, ఫెర్టిలైజర్ కార్పొరేషన్, అవి కూడా రకరకాల అగ్రికల్చర్ కార్పొరేషన్, అవును సార్, ఇట్లాంటివి కూడా బోల్డ్ అని ఉంటాయి. అసలు విశ్వవిద్యాలయాల వాళ్ళు కానివ్వండి, అందులో ఉన్నటువంటి సబార్డినేట్ స్టాఫ్, మైన్స్ వాని కానివ్వండి. మన దగ్గర ఇంజనీర్లకు బోల్డ్ అని మైన్స్ ఉద్యోగాలు ఉన్నాయి. కానీ అవన్నీ ఎందుకని మనలో డిఆర్డిఓ ఉంది సార్, డిఆర్డిఓ టెక్నికల్ సిబ్బంది ఉంటుంది. ఇస్రో సంబంధించినటువంటి ఇస్రో హెడ్ క్వార్టర్సే కాదు, అనుబంధ సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు మన హైదరాబాద్ లో ఇస్రోకి అనుబంధంగా ఎన్ఆర్ఎస్సి ఉంది, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. డిఆర్డిఓ అయితే చాలా సంస్థలు ఉన్నాయి దేశవ్యాప్తంగా, హైదరాబాద్ లో కూడా ఉన్నాయి. కాబట్టి అలా కూడా మనం చేయొచ్చు. మన పిఎఫ్ ఆఫీసులలో అలాంటి ఈపీఎఫ్ఓ అని చెప్పేసి అంటాం, అలాంటి వాటి కూడా పోస్టులు భర్తీ చేస్తారు. దీనికి కావాల్సిందంటే ఏంటంటే ఒక ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనే ఒక పత్రిక చూడడం, మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది వస్తుంటుంది, అది చూడడం. దాంతోపాటు ఇప్పుడు సోషల్ మీడియాని చాలా ఒక ఇన్ఫ్లుయెన్స్గా ఉంది కాబట్టి దానిలో ఫాలో అయిన తర్వాత ఇంకొకటి ఏంటంటే సార్, తెలంగాణ అంటే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పటికీ చాలా పుస్తకాలు చదివే వాళ్ళు కొంచెం అలసట చెందడం కానివ్వండి, కొంచెం ఎవరన్నా ఇంకా నోటిఫికేషన్ వాయిదా పడుతూ ఉంటాయి, ఇలాంటి నేపథ్యం ఉంటుంది కదా ఎగ్జామ్స్. అలాంటి వాళ్ళు తిరిగి రావాలి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే సార్, అంటే మనం వాళ్ళని డిమోటివేట్ చేయడం లేదు, ఏంటంటే 4-5 పుస్తకాలు చదివితే చాలు సార్, అంటే ప్రాక్టీస్. అదే అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను గమనించింది ఏంటంటే ఫస్ట్ ఒక మంచి కోచింగ్ సెంటర్ని ఎన్నుకొని చేయడం, అది ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ చూజ్ చేసుకొని ఫస్ట్ క్లాసెస్ విన్న తర్వాత ఒక సబ్జెక్ట్ పైన కమాండ్ వచ్చిన తర్వాత మనకి ప్రాక్టీస్ చేయడం. ఓకే, తర్వాత అదే పుస్తకాన్ని పదే చదవడం, పదే ప్రాక్టీస్ ద్వారా మనకి ఒక జాబ్ వస్తుందండి. అది మనం తెలుసుకోవాల్సిన అవసరం, అంటే ఒక 1 year కాలంలో కూడా సాధించడానికి ఉంటుందండి. ఓకే, ఎందుకని మన తెలుగు వాళ్ళకు ఎందుకని సార్, అంటే ఎంతసేపటికి మన ఇల్లు ఇదైతే ఈ గోడ పక్కమంటే ఆఫీస్ ఉంటే బాగుండు అన్నట్టు ఉంటుంది. జనరల్ మన ఇంటి పక్కమంటే ఉంటే ఆఫీసు ఇట్లా ఈ గణంలోకి వెళ్ళి ఇలా దూరితే అయిపోతుంది అన్నట్టు ఉంటుంది. ఎందుకని అట్లా అంత అవసరం అంత ఏంది అట్లా? ఇది కొన్ని అంటే 2 రకాల కారణాలు ఉన్నాయి సార్. ఒకటి వచ్చేసి సమాజం మనకు అలానే చెప్తుంది, మన నా కొడుకు బిడ్డ ఇక్కడే ఉంటే బాగుంటుంది ఒకటి. అఫ్కోర్స్ ఇప్పుడు కొంచెం మారిపోయింది అనుకోండి. ఇంకొక విషయం ఏంటంటే రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ప్రిపేర్ కావాలంటే ప్రాంతీయ భాషల్లో పరీక్షలు పెడతారని అన్నారు. అప్పుడు మోడీ ప్రభుత్వం కూడా పెడుతున్నారు సార్. అంటే నేను అనేది క్వశ్చన్ ఏంటంటే భాష ఇబ్బంది పెడుతుందా ఏంది, ఎందుకు ఓట్లేరు మనలో? అది కూడా సార్, బయట రాష్ట్రాలకు ఎందుకు ఓట్లేరు? అది కూడా సార్, అది కూడా భాష అసలు ఇబ్బంది పెడతలేదు, కానీ ఈ విషయం తెలియడం లేదు. ఎందుకోసం అంటే మన తెలుగు భాష కదా, ఇంగ్లీష్ లో ఉంటది కదా అని చెప్పేసి ఉంది. ఇప్పుడు నార్త్ ఇండియాలో మీరు చూడండి సార్, దాదాపు ఈ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ హిందీ రాష్ట్రాలు కొట్టేస్తారు, కొట్టేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి రీజనల్ లాంగ్వేజ్ అది కదా, రీజనల్ లాంగ్వేజ్ ఎగ్జామ్ ఉంటుంది. అట్లా అంటే చూసిరు కదా, ప్రతి ఒక్కరు కూడా మన రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో కాదు, ఎంతసేపటికి బాయిలో ఉండి బెక్క అంటున్నాం, కానీ పెద్ద సముద్రాలు ఉన్నాయి. ఇంకొక సముద్రాలు లాంటి మన బావి కంటే పెద్ద ఉన్నాయని తెలియదు. అందులో అట్లీస్ట్ పెద్ద సముద్రాలు పోయి లోతుకు పోయి అందులో ఎవరు బొమ్మంటలేరు. యూపీఎస్సీ లాంటి లోతుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. బోర్డు ఉన్నాయి, ఎస్ఎస్సి ఉంది, ఆర్ఆర్బి ఉంది, ఇంకోటి బ్యాంకులు ఉన్నాయి, దాంతోపాటు యూపీఎస్సీ, ఈ విధంగా రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఇంకొకటి సార్, మనం అంటే మనం తెలంగాణ సంబంధించిన వాళ్ళని గమనించినట్టయితే వాళ్ళకి ఒకటి సూచన సార్ ఏంటంటే, ఒక తెలుగు దినపత్రికలతో పాటు ఇంగ్లీష్ దినపత్రికను కూడా చదవడే, అంటే ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ని కూడా తమ సమాజం రీడింగ్ లో ఒక భాగంగా చేసుకోవాలి. దాని ద్వారా ఏమైతుందంటే తెలుగుకు ఎంత మనకు కమాండ్ వస్తుందో ఇంగ్లీష్ పైన కూడా అంత కమాండ్ వస్తుంది. మనం ఏంటంటే తెలుగు న్యూస్ పేపర్లు చదువుతున్న తెలుగులోని అంశాలు చదువుతుంటాం. ఒక్కసారి ఇదొక ½ an hour చదివితే దానికి ఒక ½ an hour కేటాయించినట్టయితే ఎట్ ద సేమ్ టైం మనకు ఇంగ్లీష్ మీద కమాండ్ వస్తుంది. రేపు ఇంగ్లీష్ పేపర్లు కూడా మంచి మార్క్స్ వస్తాయి, గ్రామటికల్ గా మన వర్డ్స్ తెలుస్తాయి, వెకాబులరీ తెలుస్తుంది. సో ఇది మనకు అంటే మనము ఏంటంటే స్టేట్ ఎగ్జామ్ సిస్టమ్ ప్రిపేర్ కాండి. ఎట్ ద సేమ్ టైం మన బ్రదర్స్ ఉంటారు, సిస్టర్స్ ఉంటారు, కొందరు ఇప్పుడే కాంపిటేటివ్ ఫీల్డ్ కొత్తగా వస్తారు. వాళ్ళ టైం అనేది మనకు టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్ అని చెప్పేసి అంటారు. టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్, టైం కానీ టైడ్ కానీ అలా కానీ ఎవరి గురించి కూడా ఆగదు. అదే విధంగా ఇక్కడ ఏంటంటే మనకి
సమయం చాలా చాలా ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. మనకి గ్లోబల్గా మనం పరిగెత్తాలి అని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఒక సరైనటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు సో దానికి ఒక ఎగ్జామ్ కావాల్సిన విషయం ఏందని చెప్పేసి ఒక మెంటర్ని, ఒక కోచింగ్ సెంటర్ని లేకపోతే సో సెర్చ్ చేసుకోవడం ద్వారా కానివ్వండి, ఒక మెంటర్షిప్ అనేది ఖచ్చితంగా ఒకరు ఉండాలి సార్. ఎందుకోసం అంటే ఒక కోచింగ్ సెంటర్ కానివ్వండి, లేకపోతే ఒక వ్యక్తి కానివ్వండి, ఒక మంచి తెలిసిన వ్యక్తి కానీ, దాని ద్వారా ఏంటంటే టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఎందుకోసం అంటే చాలా పుస్తకాలు మనం కొన్ని అశోకనాలు ఇట్లా చూస్తుంటాం. అంటే కోచింగ్ అంటే ప్రిపరేషన్ కావాలంటే పుస్తకాలు కొనడమే అనే విషయంకి వచ్చింది. అలా కాకుండా సో ఒక స్టాండర్డ్ బుక్స్ ని మనం ఫాలో కావడం చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, ఇది సార్ చెప్పేది. స్టాండర్డ్ బుక్స్ ప్రిపేర్ కాండి. ఒక బుల్లెట్ కు 2 పిట్టలు పడితే ఇక్కడ పిట్ట పడుతుంది, లేదంటే అక్కడ పిట్ట పడుతుంది. అదైతే కొద్దిగా పెద్దగా ఉంటుంది, మంచి కూరకు అవుతుంది. అంటే నేను అనేది ఏంటంటే మంచి ఉద్యోగం వస్తుంది. మంచిగా చదువుకుంటే ఒకసారి మీరు సిలబస్ ముందర పెట్టుకొని చదువుకుంటే అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు జుట్టున్నమ్మ ఏ కొప్పైనా వేయచ్చు అన్నట్టు మీరు ముందు జుట్టును తయారు చేసుకుంటే రకరకాల కొప్పులు వేయచ్చు. ఆ సీజన్ బట్టేసి, ఆ పండగను బట్టి, ఆ ఫంక్షన్ బట్టి కొప్పులు వేసినట్టు మీరు రకరకాల ఉద్యోగాలు రాసుకోవచ్చు. ప్రతి తెలుగోడు కూడా వివిధ రాష్ట్రాల్లో లేదంటే కేంద్ర ప్రభుత్వంలో నిర్వహించేట పరీక్షలకు ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు కొట్టాలని ఆశిస్తున్నాం. ఇది ఇవాల్టి వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.